జమ్మికుంట పట్టణంలోని విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలోని జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 332వ ఆరాధన గురు పూజ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జమ్మికుంట పట్టణంలోని విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలోని డిగ్రీ కళాశాల సమీపంలో గల పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించారు. విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక హోమంలో నిర్వహించి పూజలు చేశారు. ఆ దేవాలయంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని అతి తొందరలోనే చేపడుతుందని విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు తెలిపారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని శోభాయాత్ర నిర్వహించనున్నట్లు, ఈ శోభాయాత్రకు జమ్మికుంట మండల కేంద్రంలోని విశ్వ బ్రాహ్మణులందరికీ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మీ యొక్క నెయ్యి పాత్రకి అలంకరణ చేయండి. జమ్మికుంటలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 332వ ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో జమ్మికుంట విశ్వ బ్రాహ్మణ సంఘం అందరూ కూడా పాల్గొని ఆ యొక్క స్వామివారి కార్యక్రమంలో ఆశీస్సులు పొందుతున్నారు. మరియు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా శ్రీ స్వామివారి గుడి పునర్నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి 332 ఆరాధన కార్యక్రమం జరిగిన తరువాత సాయంత్రం 5 గంటలకి శోభయాత్ర జరుగును. దాంట్లో భక్తులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఈనాడు ఈ విశ్వానికే మూలకారకులైనటువంటి విశ్వకర్మ అనేటువంటి ఆరాధనోత్సవాల కార్యక్రమంలో భాగంగా శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రుల స్వామి వారి 332వ ఆరాధనోత్సవ కార్యక్రమం ఈరోజు జమ్మికుంట పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. రాబోయే కాలంలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అతి తొందరలో అంగరంగ వైభవంగా అందరూ అబ్బా అనే విధంగా మేము నిర్మాణం చేసుకొని మా యొక్క దేవాలయాన్ని నా పలు ప్రాంతాలకు ఆశ్చర్యపడే విధంగా నిర్మించుకొని మా విశ్వకర్మల యొక్క ఐక్యతను చాటుకునేటువంటి క్రమంలో ఈరోజు మా దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని మా హోమాల కార్యక్రమంతో మరియు మా విశ్వబ్రాహ్మణ అర్చక దేవుళ్ళ మధ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. కాబట్టి ఇట్టి కార్యక్రమానికి మన జమ్మికుంట పట్టణంలో ఉన్నటువంటి విశ్వకర్మ బంధుమిత్రులు సోదరులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈనాటి కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈనాడు అన్నదాన కార్యక్రమం ఉంది. ఆ తర్వాత సాయంత్రము శోభయాత్ర ఉంది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మా విశ్వబ్రాహ్మణ సోదరులు అందరూ పాల్గొని ఈనాటి మన విశ్వబ్రాహ్మణుల ఐక్యతను చాటుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. దాల్చినటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్ తరాలకు భూత భవిష్యత్ వర్తమాన కాలం అనే సాంద్రసింధు వేదం అనే కాలజ్ఞానాన్ని రచించి అజ్ఞానాంధకారంలో కూడుకపోయినటువంటి మానవాళిని జ్ఞానఖడ్గం చేత ప్రభావితం చేసి సమస్త లోకాలను పరిరక్షించబడే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారం అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారం కలియుగ అవతారం 1608లో కీలకనామ సంవత్సరం కార్తీక మాసంలో జన్మించినటువంటి స్వామివారు 1693లో వైశాఖ దశమి రోజు సమాధి అయినాడు. భవిష్యత్ తరాలకు ఎన్నో సూచనలు చేసి విజ్ఞానాన్ని అందించి అజ్ఞానం చేత కూడుకుపోయిన మానవాల్ని జ్ఞానఖడ్గం చేత దాని అజ్ఞాన ప్రబోధలు ఆత్మజ్ఞాన ప్రబోధల చేత మనుషులు రాబోయే అటువంటి విపత్తుల నుండి తప్పించుకొని దైవ మార్గం అనుష్ఠించి దైవ కార్యాలు దైవానుష్ఠానం చేయాలని కలియుగ రక్షకుడైనటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జగత్తుకు కాలజ్ఞానం అనే మహత్తర గ్రంథాన్ని రచించి అందించినారు.